బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఎస్సీ సోదరులు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి లోన్ సంబంధించి డెడికేట్ వీడియో చేయమన్నారు, అందుకే చేస్తున్న వీడియోలో నేను ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి మనకి మన వాటా అంటే బెనిఫిషరీ వాటా ఎంత ఉండాలి, ఎంత అమౌంట్కి ఎంత సబ్సిడీ వస్తుంది, అలాగే బ్యాంక్ లోన్ ఎంత అమౌంట్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండొచ్చు, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఒక మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు అర్థమయ్యే విధంగా. దయచేసి వీడియో లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది సోదరులకి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో టాపిక్లో భాగంగా మనకి ఇంతకుముందు మనము బీసీ ఓసీ కార్పొరేషన్ లోన్స్ సంబంధించి మనం వీడియో చేసాము. అక్కడ యాక్చువల్గా 50% సబ్సిడీ అన్నాము, ఆర్ అక్కడ ఉన్న స్లాబ్స్ అప్ టు 2 lakhs, అప్ టు 3 lakhs, 3 lakhs to 5 lakhs అనే స్లాబ్ రేట్స్ ఉన్నాయి. దాని ప్రకారం మనం బీసీ ఓసీ కార్పొరేషన్ సంబంధించి లోన్ చేసాము. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అప్లికేషను మీరుగా చేసుకోవచ్చు, అంటే సొంతంగా మీరే చేసుకోవచ్చు, అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఎక్కడ చేసుకోవాలి అంటే, మనము బీసీ ఓసీ కార్పొరేషన్ సంబంధించి ఏపీఓబిఎంఎంఎస్ సైట్లో మనము అప్లై చేసాము. ఎస్ఆర్నో. అదేవిధంగా ఉచిత టైలరింగ్ మిషన్ సంబంధించి కూడా అప్లై చేసాము. ఉచిత టైలరింగ్ మిషన్ సంబంధించి అది ఓన్లీ సచివాలయం ఎంప్లాయీస్ మాత్రమే, అది కూడా వెల్ఫేర్ అసిస్టెంట్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది ఉచిత టైలరింగ్ మిషన్ సంబంధించి. బట్ అదే వెబ్సైట్లో అంటే ఏపీఓబిఎంఎంఎస్లో సైట్లో బీసీ ఓసీ కార్పొరేషన్స్ మీ సేవలు అప్లై చేసుకున్నాము, సొంతంగా మనమే అప్లై చేసుకున్నాము, సచివాలయం కూడా అప్లై చేస్తాం. ది సేమ్ అదేవిధంగా ఓసీ బీసీ కార్పొరేషన్ ఏ విధంగా జరిగాయో ఎస్సీ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ అవి కూడా సేమ్ ఏపీఓబిఎంఎస్ సైట్లోనే అప్లై చేసుకోవచ్చు. మీరుగా అప్లై చేసుకోవచ్చు, మీ సేవకి వెళ్ళి అప్లై చేయొచ్చు, మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి కూడా అప్లై చేయొచ్చు. క్లియర్? ఎక్కడ అప్లై చేయాలో తెలిసింది. మరి ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా అంటే ఎస్, చాలా. ఇక్కడ ఉన్న 31 రకాల వ్యాపారాలు ఉన్నాయి. 31 రకాల వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆల్మోస్ట్ అన్నిటికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఈ వ్యాపారాలని, ఈ 31 వ్యాపారాలని ఒక 3 సెక్టార్స్కి విభజించారు. ఒకటి బిజినెస్ సెక్టర్, దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అంటాము. ఓకేనా? అంటే బిజినెస్ సెక్టర్. 2 ట్రాన్స్పోర్ట్ సెక్టర్. 3 అగ్రికల్చర్ సెక్టర్. బిజినెస్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, మనకి అగ్రికల్చర్ సెక్టర్. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఒక బిజినెస్ ఉంది, అంటే ఒక వ్యాపారం సంబంధించి ఉంది. ఆ వ్యాపారం అనకూడదు యాక్చువల్గా. అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి డ్రోన్కి సంబంధించి ఏవైతే డ్రోన్కి సంబంధించి డ్రోన్స్ యూనిట్స్ ఎవరైతే మనకి యూజ్ చేస్తారో వాటికి సంబంధించి, అంటే దాన్ని మనం మెకానికల్ బ్యాటరీకి సంబంధించి, బ్యాటరీ ఏదైతే ఎలక్ట్రానిక్ వెహికల్ ఉందో ఎలక్ట్రానిక్ వెహికల్కి సంబంధించి యూనిట్కి సంబంధించి, బ్యాటరీ యూనిట్కి సంబంధించి, అది ఎస్పెషల్లీ డ్రోన్స్. ఓకేనా? వీటికి సంబంధించి అగ్రికల్చర్. ఇప్పుడు మనం చెప్పగలిగేది అంటే మీకు క్లియర్గా చెప్తాను. ముందు డాక్యుమెంట్ చెప్తాను, తర్వాత ఎందులో అప్లై చేసుకుంటే ఎంత సబ్సిడీ వస్తుంది, మన వాటా ఎంత, బ్యాంక్ లోన్ ఎంత ఇస్తుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా క్యాస్ట్ ఉండాలి, ఎందుకంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ ఉండాలి. తర్వాత మనం ఆధార్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలి కాబట్టి ఆధార్ ఉండాలి. ఓకేనా? అలాగే మనం బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి మనకి రేషన్ కార్డు కావాలి, అంటే క్యాస్ట్ కావాలి, ఆధార్ కావాలి, బీపీఎల్ కార్డు కాబట్టి బీపీఎల్లో ఉండాలి కాబట్టి రేషన్ కార్డు కావాలి. ఈ 3 ఉండాలి. వీటితో పాటు మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ పక్కన పెట్టుకుంటారు. అలాగే బ్యాంక్ మనకి ఏదైతే ఉందో బ్యాంక్ జిరాక్స్ పక్కన పెట్టుకుంటారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్పెషల్లీ అన్నిటికీ ఉంది కాబట్టి 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, ఫార్మసీ, బీ ఫార్మసీ, వాట్ ఎవర్ ఏవైతే అవి మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు. అంటే ఓవరాల్గా మనకి వెబ్సైట్లో ఏమడుగుతుంది? పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటి? అక్కడ మన ఆధార్, మన రేషన్ కార్డ్. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఏంటి? మన అడ్రస్ సంబంధం, అక్కడ కూడా మనం ఆధార్ ఇస్తాం. మరి బిజినెస్ డీటెయిల్స్ అంటే అక్కడ మనం ఏ బిజినెస్ చేస్తున్నాం, ఏ సెక్టర్కి వస్తున్నాం, అగ్రికల్చరా, ఇండస్ట్రియల్ సెక్టరా, ఆర్ ట్రాన్స్పోర్ట్ సెక్టరా, ఏ సెక్టర్ కింద వస్తున్నాం అనేది మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. తర్వాత మన యూనిట్ వాల్యూ అంటే మనకు 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా అనేది. 10 లక్షల పైన కూడా ఉంది. అదేంటిది తెలుసా? అదే మనం ఈ యొక్క ఏదైతే సెక్టర్ ఉందో, అంటే ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్ ఉంది, యూనిట్ బ్యాటరీ యూనిట్ ఉందో, అక్కడ మనకి 10 లక్షల పైన ఇస్తారు ఆ యొక్క యూనిట్కి సంబంధించి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక బిజినెస్ సెక్టర్ చూసుకుంటే నథింగ్ బట్ ఇండస్ట్రియల్ ఎయిల్డ్ సెక్టర్ అంటాము బిజినెస్ సెక్టర్ని. అందులో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అంటాము.
అందులో మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేది అంటే ఇక్కడ మనం అప్ టు అంటే 1 lakh నుంచి 10 lakhs అంటున్నాం కదా. 1 lakh నుంచి 3 lakhsకి ఒక సబ్సిడీ, 3 lakhs 1 రూపీ నుంచి 10 lakhs వరకు ఒక సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు మనము 1 lakh నుంచి 3 lakhs వరకు ఎంత సబ్సిడీ వస్తుందో చూద్దాం. ఏది ఒక బిజినెస్ సెక్టర్లో. ఎస్ఆర్ నో బిజినెస్ సెక్టర్లో మనకి ఇక్కడ 60% సబ్సిడీ వస్తుంది. 60% సబ్సిడీ 60% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs మీరు యూనిట్గా పెట్టుకుంటే 60% 3 lakhsలో అంటే 1,80,000 1,80,000 మీకు అక్కడ సబ్సిడీ అమౌంట్ వస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ లబ్ధిదారుని వాటా ఎంత అంటే 5%. ఎవ్రీ యూనిట్లో ఎవ్రీ సెక్టర్లో మనకి 5% లబ్ధిదారుని వాటా పే చేయాలి. అదే బీసీఓసీ కార్పొరేషన్లో అయితే 5% సబ్సిడీ అవసరం లేదు. ఇక్కడ అవసరం. ఓకేనా, ఇక్కడ అవసరం. సో 60% సబ్సిడీ పోతే 5% మనకి వాటాదారు బెనిఫిషరీ వాటాదారు పోతే మొత్తం 65% పక్కన పెట్టేస్తే ఇంకా 35% మనకి మిగిలింది కాబట్టి అది మనకి బ్యాంక్ లోన్గా వస్తుంది. అది మనకి బ్యాంక్ లోన్గా వస్తుంది. 60% సబ్సిడీ, 5% లబ్ధిదారుని వాటా, 35% బ్యాంక్ లోన్. ఇది అప్ టు 1 lakh to 3 lakhs బిజినెస్ సెక్టర్. మరి 3 lakh 1 రూపీ కాడ నుంచి 10 lakhs వరకు ఎంత సబ్సిడీ వస్తుందంటే 40%. ఎంత అండి? 40% వస్తుంది. అంటే 40% సబ్సిడీ వస్తుంది. ఇక్కడ కూడా 5% లబ్ధిదారుని వాటా మనం పే చేయాలి. ఓకేనా. 40 + 5% 45%. రిమైనింగ్ 55% అది బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఏదండి మనం బిజినెస్ సెక్టర్లో ఏదైతే 3 lakh 1 రూపీ కాడ నుంచి 10 lakhs వరకు మనం యూనిట్గా పెట్టుకుంటే అమౌంట్ దానికి గురించి చెప్తున్నాం. ఇప్పుడు బిజినెస్ సెక్టర్ అయిపోయింది, అంటే నథింగ్ బట్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి వచ్చేద్దాం. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఇక్కడ మనకి 3 వీలర్ కావచ్చు, ట్యాక్సీ కావచ్చు, కార్ కావచ్చు, ఇలా మనకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కామన్. ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ 1 lakh నుంచి 3 lakhs చూస్తే ఇక్కడ 1 lakh నుండి 3 lakhs వరకు 50% సబ్సిడీ మాత్రమే వస్తుంది. ఎంత వస్తుందండి? 50% సబ్సిడీ మాత్రమే వస్తుంది. 50%. ఒక 5% లబ్ధిదారుని వాటా వేసుకోవాలి. మొత్తం 50% సబ్సిడీ, 5% లబ్ధిదారుని వాటా, 55 పోతే రిమైనింగ్ 45 బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఏ సెక్టర్ అనేది? ట్రాన్స్పోర్ట్ సెక్టర్. మనం చెప్పుకున్నాం కదా, ఆటో, ట్యాక్సీ, కార్, ఏవైతే మీకు కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి. క్లియర్. 50% సబ్సిడీ, 5% లబ్ధిదారుని వాటా, అంటే 55% పక్కన పెట్టేసేయండి. ఇంకా 45% ఉంది, అది బ్యాంక్ లోన్ కింద వస్తుంది. క్లియర్. అదే మీకు 1 lakh to 3 lakhs వరకు అయిపోయింది. 3 lakh 1 రూపీ నుంచి మనకి 10 lakhs వరకు ఇదే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో 40% సబ్సిడీ వస్తుంది. 5% లబ్ధిదారుని వాటా, రిమైనింగ్ 55% బ్యాంక్ లోన్. స్లాబ్ మీరు ప్రతి సెక్టర్ కూడా 1 lakhs నుంచి 3 lakhs అని స్లాబ్ చేసుకోవాలి. 3 lakh 1 నుంచి 10 lakhs అని చెప్పేసి మీరు దాన్ని డివిజన్ చేసుకోవాలి. డివిజన్ సెక్టర్ వైజ్గా లోన్ అమౌంట్ వైజ్గా కూడా మీరు డివిజన్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మీకు ఎంత అమౌంట్ వస్తుంది, సబ్సిడీ ఎంత మనం పే చేయాలి. పే చేసేది 5% లబ్ధిదారుని వాటా, అది అన్నింటిలో కామనే. బట్ సబ్సిడీ ఎంత వస్తుంది, బ్యాంక్ లోన్ ఎంత కట్టాలి అనేది క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. రిమైనింగ్ అగ్రికల్చర్ సెక్టర్లో 40% సబ్సిడీ వస్తుంది, 5% లబ్ధిదారుని వాటా, 55% ఎంటైర్ మొత్తం 1 lakh to 10 lakhs వరకు ఒకటే. ఇది మాత్రం ఇది ఈ విధంగా మనకి సెక్టర్ వైజ్గా, లోన్స్ వైజ్గా మనము ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్లకు సంబంధించి వివరాలు తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.